2021-22 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను 18/3/2021 తేదీన గురువారం ఆర్థిక మంత్రి హరీష్ రావు 2021-22 ఏడాది బడ్జెట్ను 2,30,825.96 కోట్ల అంచనాతో శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో హైలైట్స్ని పరిశీలించినట్లయితే గత ఏడాది అంచనాల కంటే 25% ఎక్కువగా ప్రతిపాదనలు చేశారు. పంచాయతీరాజ్, పురపాలక, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. రైతు బంధు, రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణకు భారీ కేటాయింపులు చేశారు. పట్టణ, గ్రామాలకు నిధులు వరద, వైద్య విద్య రంగాలకు గట్టిగానే కేటాయింపులు జరిగాయి. రీజనల్ రింగ్ రోడ్డుకు 750 కోట్లు కేటాయింపు, ఎంపీ, జడ్పీటీసీలకు ప్రత్యేక నిధులు కేటాయింపు, ఎమ్మెల్యేలకు 5 కోట్ల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయింపు, కేంద్రంపై భారీ ఆశలు, గ్రాంట్ల కింద 38,000 కోట్లు వస్తాయని అంచనా వేయబడింది. పన్నుల్లో వాటాపై తగ్గిన అంచనాలు, పన్నేతర ఆదాయం పెంపు జరిగింది. ఈసారి రుణ సేకరణ 47,500 కోట్లు, భూములు అమ్మకాలు, మార్కెట్ విలువల సవరణ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో సీఎం దళిత సాధికారత పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టారు. దీనికి 1,000 కోట్లు నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ధీమాతో ప్రవేశపెట్టిన ఈ భారీ బడ్జెట్లో 3 అంశాలు కీలకం కానున్నాయి. 1. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకాలు, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరగని భూముల మార్కెట్ విలువల సవరణను అమల్లోకి తేవడం ద్వారా దాదాపు 16,500 కోట్లు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. 2. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం నుంచి గతం కంటే 28,000 కోట్లు అదనంగా వస్తాయని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 3. సొంత పన్ను ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని సర్కార్ అంచనా వేసుకుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా 76,195.65 కోట్లతో పోలిస్తే సుమారు 16,500 కోట్లు అదనంగా పన్ను రాబడి ఉంటుందని పేర్కొంది. వ్యవసాయం పెరిగింది, సంక్షేమం మరింత ముందుకెళ్ళింది, సాగు నిధులకు డోకా లేదు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలలో ఎక్కడా కోతల్లేవు, పన్ను మోతల్లేవు. ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతికి భారీగా కేటాయింపులు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు, పల్లె, పట్నం ప్రగతికి బాటలు వేస్తూ, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ముందుకు తెచ్చింది. కరోనా ఆర్థికంగా దెబ్బకొట్టిన, నిలకడగా ఉన్న వృద్ధి రేటు, పెరుగుతున్న తలసరి ఆదాయాలే ధీమాగా ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం 2021-22 ఏడాది బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,30,825.96 కోట్ల ఆదాయ వ్యయాల అంచనాలను ప్రతిపాదించారు. రైతు బంధుకు నిధులు పెంపు, రుణమాఫీకి కేటాయింపులు, రైతు బీమా అమలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా కేటాయింపులు చేశారు. హైదరాబాదుతో పాటు యావత్ తెలంగాణకే మనోహరంగా
రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం 750 కోట్లు ఇస్తామని పేర్కొన్నారు. వైద్య, విద్యా రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ సీఎం దళిత సాధికారత పేరుతో దళితుల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు పెంచడంతో పాటు ఎంపీపీలు, జడ్పీలకు ప్రత్యేక నిధుల కింద 500 కోట్లు కేటాయించారు. గిరిజనులు సాగు భూములకు 3 ఫేజ్ విద్యుత్, గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ బడ్జెట్ గత బడ్జెట్ 1.82 లక్షల కోట్లతో పోలిస్తే 25% అధికం కావడం విశేషం. అన్ని శాఖలకు పెంపు. ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు నిధులు పెంచింది. వ్యవసాయానికి 25,000 కోట్లు కేటాయించింది. అన్ని స్థాయిల్లో విద్యకు గత బడ్జెట్ కంటే 1,400 కోట్ల అదనంగా 13,500 కోట్లను ఇచ్చింది. మున్సిపాలిటీలు, పంచాయతీ రాజులకు గత బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయించగా ఈసారి ఒక్క పంచాయతీరాజ్ శాఖకే 29,275 కోట్లు ప్రతిపాదించారు. పురపాలక శాఖకు మరో 15,000 కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి ఎప్పటిలాగే ప్రాధాన్యం ఇస్తూ ఈసారి 16,391 కోట్లకు పైగా కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కింద గత బడ్జెట్ కంటే ఈ 7,000 కోట్ల ఎక్కువగా ప్రతిపాదించారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు 750 కోట్లు, మెట్రో రైలుకు 1000 కోట్లు, హైదరాబాద్ తాగునీటి పథకానికి 2,381 కోట్లు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు 250, 150 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. సంక్షేమానికి ప్రాధాన్యం. సబ్సిడీ, సంక్షేమ పథకాల అమలుకు తగినన్ని నిధులిచ్చారు. విద్యుత్ శాఖకు గత బడ్జెట్ కంటే 1000 కోట్లు ఎక్కువ, 11,040 కోట్లు. పౌర సరఫరాలకు 2,363 కోట్లు కేటాయించారు. బీసీ, మహిళ, మైనారిటీ సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ 8,000 కోట్ల వరకు ప్రతిపాదించారు. రోడ్లు, భవనాల శాఖకు కూడా 8,000 కోట్లకు పైగా ఇచ్చారు. రాష్ట్రంలో భూముల సర్వేకు అనుగుణంగా సమగ్ర సర్వే పేరుతో ఈసారి 400 కోట్లు చూపెట్టడం జరిగింది. ఆర్టీసీకి బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయిస్తే మరే 1,500 కోట్ల మేరకు రుణాలకు పూచీకత్తు ఇచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఎప్పటిలాగే ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు కోసం 14,500 కోట్ల మేర కేటాయించారు. మొత్తం మీద సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర సర్కారు 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. పన్నుల రాబడిపై ధీమా. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తే సొంత పన్నుల రాబడిపై ధీమాగా ఉన్నట్లు కనిపిస్తుంది. కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుందని బడ్జెట్ ప్రతిపాదనలు చెబుతున్నాయి. ఈసారి పన్ను రాబడి కింద 92,910 కోట్లు చూపెట్టగా పన్నేతర ఆదాయం కింద 30,557 కోట్లు వస్తుందని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో వాటా గతం కంటే తక్కువగా 13,990 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద గతం కంటే భారీగా పెంచుతూ 38,669 కోట్లు చూపెట్టారు.
ఆదాయ వనరుల వివరాల్లోకి వస్తే జిఎస్టి, అమ్మకం పన్ను కలిసి 57,500 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ కింద 17,000 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ కింద 17,000 కోట్లు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 12,500 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వీటితో పాటుగా ఈసారి కూడా రుణాల ద్వారా నిధుల సమీకరణపై ప్రభుత్వం ఆధారపడనుంది. బహిరంగ మార్కెట్ నుంచి రుణాల ద్వారా 47,500 కోట్లు సేకరించాలని నిర్ణయించింది. మొత్తంగా ఈసారి రెవెన్యూ రాబడుల కింద 1.76 లక్షల కోట్లకు పైగా వస్తాయని అంచనా వేసింది. ఇక రెవెన్యూ ఖర్చు కూడా 1.69 లక్షల కోట్లకు పైగా ఉంటుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. రెవెన్యూ మిగులు 6,743 కోట్లుగా చూపెట్టగా ద్రవ్యలోటు 45,509 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. వచ్చిందంతా ఖర్చు అయింది. కరోనా తెచ్చిన ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడిన 2021-22 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం సభ ముందుంచింది. గత బడ్జెట్లో మొత్తం 1.82 లక్షల కోట్లు ప్రతిపాదించగా 1.66 లక్షల కోట్ల మేర సమకూరిందని వెల్లడించింది. ఇందులో దాదాపు అంతా ఖర్చు అయిందని తెలిపింది. ఇక గత బడ్జెట్లో రెవెన్యూ మిగులు లేకపోగా ద్రవ్యలోటు 42,399 కోట్లుగా పేర్కొంది. ఈ బడ్జెట్లో ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారో అని పరిశీలించినట్లయితే విద్యాశాఖ గత ఏడాది పాఠశాల, ఉన్నత సాంకేతిక విద్యాశాఖలకు మొత్తం 12,138 కోట్లు కేటాయించగా ఈసారి 13,564.66 కోట్లను బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. ఇది గత బడ్జెట్తో పోలిస్తే 1,426.65 కోట్ల మేర అదనం. గత ఏడాది పాఠశాల విద్యాశాఖకు 10,405.31 కోట్లు కేటాయించగా ఈసారి 11,693.08 కోట్లు కేటాయించింది. వైద్య ఆరోగ్య శాఖకు గత ఏడాది 6,185.97 కోట్లు ఇవ్వగా ఈసారి 6,295 కోట్లను కేటాయించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల పథకాలకు యథాతథ కేటాయింపులు చేసిన ప్రభుత్వం ఆరోగ్య మిషన్కు అధిక నిధులు కేటాయించింది. సాగునీటి శాఖకు 16,931 కోట్ల కేటాయించగా ప్రగతి పద్దు కింద 6,424.28 కోట్లు, నిర్వహణ పద్దు కింద 10,506.58 కోట్లు కేటాయించారు. గత ఏడాది కన్నా ఈసారి 5,878 కోట్ల మేర పెరిగాయి. గ్రామీణాభివృద్ధి రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రగతి నిర్వహణ పద్దులు, ఇతర కేటాయింపులు తదితరాలు కలుపుకొని 29,271 కోట్లు ప్రతిపాదించడం విశేషం. ఇది గత ఏడాదితో పోలిస్తే 6,266 కోట్ల మేర అధికం. పట్టణాభివృద్ధి పురపాలక శాఖకు 2020-21లో ఈ శాఖకు 12,287.29 కోట్లు కేటాయించగా ఈసారి అంటే 2021-22 బడ్జెట్లో 14,112.24 కోట్లకు పెంచారు. నిర్వహణ పద్దు కింద 3,978.01 కోట్లు, ప్రగతి పద్దు కింద 10,134.23 కోట్లు కేటాయించారు. ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి 33,611.06 కోట్ల కేటాయింపు.
ఎస్సీ ఎస్డిఎఫ్ కింద 21,306.84 కోట్లు, ఎస్టీ ఎస్డిఎఫ్ కింద 12,304.22 కోట్లు. గత బడ్జెట్తో పోలిస్తే 7,304.81 కోట్లు అదనం. బీసీ శాఖలకు 5,522.09 కోట్లు గత బడ్జెట్ కంటే 1,618.51 కోట్లు అధికంగా కేటాయించింది. ఆర్టీసీ బడ్జెట్లో ఆర్టీసీకి 1,500 కోట్లు ప్రతిపాదించారు. ఇవి కాకుండా బడ్జెటేతర నిధుల కింద మరో 1,500 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. పారిశ్రామిక రంగానికి 3,077 కోట్లు, రాయితీలు ప్రోత్సాహకాలకు 2,500 కోట్లు, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 1,130 కోట్లు, చేనేత కార్మికుల సంక్షేమానికి 338 కోట్లు, ఐటీ రంగానికి 360 కోట్లు ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 29,271 కోట్లు, వ్యవసాయానికి 25 కోట్లు, రోడ్లు భవనాలకు 8,788 కోట్లు, పశుసంవర్ధక మత్స్యశాఖకు 1,730 కోట్లు, పాఠశాల విద్యకు 11,735 కోట్లు, ఉన్నత విద్యకు 1,873 కోట్లు, విద్యుత్కు 11,046 కోట్లు, హోంశాఖకు 6,465 కోట్లు, ఐటీకి 360 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 6,295 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 1,632 కోట్లు, పురపాలిక పట్టణాభివృద్ధి శాఖకు 15,030 కోట్లు, పౌర సరఫరాలకు 2,363 కోట్లు, పరిశ్రమలకు 3,077 కోట్లు, సాగునీటి రంగానికి 16,931 కోట్లు, సాంస్కృతిక పర్యాటక శాఖకు 726 కోట్లు, అటవీ శాఖకు 1,276 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు 5,522 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 1,606 కోట్లు, ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధికి 21,306 కోట్లు, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధికి 12,304 కోట్లు ఈ బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22 అంచనాలు. రెవెన్యూ రాబడి 1,76,126.94 కోట్లు, రెవెన్యూ వ్యయం 1,69,383.44 కోట్లు, రెవెన్యూ మిగులు 6,743.50 కోట్లు, మూలధన వ్యయం 29,046.77 కోట్లు, ద్రవ్య లోటు 45,509.60 కోట్లు, పన్నుల రాబడి 92,910 కోట్లు, పన్నేతర రాబడి 30,557.35 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 13,990.13 కోట్లు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 38,669.46 కోట్లు, రుణాలు 47,500 కోట్లు. బడ్జెట్లో నీటిపారుదల శాఖకు 16,931 కోట్లు, గతేడాది కన్నా 5,878 కోట్ల మేర పెరిగిన కేటాయింపులు. ఎప్పటిలాగే సాగునీటి శాఖకు మళ్లీ నిధుల వరద పారింది. ద్రవ్యలోటు కారణంగా గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గగా ఈసారి సర్కారు అధికంగా నిధులిచ్చింది. ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి
ఆయకట్టు లక్ష్యాలను అనుగుణంగా నీటిని పారించాలనే నిర్ణయానికి అనుగుణంగానే బడ్జెట్లో నిధులను పెంచింది. ఈ శాఖకు మొత్తంగా 16,931 కోట్లు కేటాయించగా అందులో ప్రగతి పథకం కింద 6,424.28 కోట్లు, నిర్వహణ పథకం కింద 10,506.58 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించవలసి ఉండడంతో నిర్వహణ పథకం కింద కేటాయింపులు పెరిగాయి. గతేడాది కన్నా ప్రస్తుతం బడ్జెట్లో కేటాయింపులు 5,878 కోట్ల మేర పెరిగినప్పటికీ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మ సాగర్, వరద కాలువల వంటి ప్రాజెక్టుల పూర్తికి మళ్లీ వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలే కీలకం కానున్నాయి. ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో ఈసారి బడ్జెట్లో భారీ ప్రాజెక్టులకు 15,651.20 కోట్లు కేటాయించగా మధ్య చిన్న తరహా ప్రాజెక్టులకు 1,221 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. అయితే పలు ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో కేటాయింపులు లేవు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులకు రుణాలు కాకుండా మార్జిన్ మనీ కింద చెల్లించేందుకు 8,000 కోట్ల మేర కోరారు. అయినా 918 కోట్లు కేటాయించారు. ఇక పాలమూరు రంగారెడ్డికి సైతం బడ్జెట్ నుంచి 6,000 కోట్లు కోరగా 960 కోట్లు, సీతారామకు 689 కోట్లు, డిండికి 545 కోట్లు మేర కేటాయింపులు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి సైతం 1000 కోట్లు కోరగా 50 కోట్లు కేటాయించారు. అన్నిటికన్నా ముఖ్యంగా పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు 1,500 కోట్ల మేర నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా 400 కోట్ల మేర కేటాయింపులు చేశారు. మిషన్ కాకతీయ కింద చెరువు పనులు పూర్తయి చెక్ డ్యాముల నిర్మాణమే చేపడుతుండడంతో మైనర్ ఇరిగేషన్కు కోత పడింది. ఈ ఏడాది 1,196 కోట్లే సర్దారు. మళ్లీ రుణాలే. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రాజెక్టుల పనులు గడువులోగా పూర్తయ్యే పరిస్థితి లేదు. జూన్, జూలై నాటికే కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ సహా గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ పనులను పూర్తి చేయవలసి ఉంది. దీనికి తోడు పాలమూరు రంగారెడ్డిలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉద్దండాపూర్ వరకు కనీసం 1 టీఎంసీ నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలతో కనీసం 15,000 కోట్ల మేర ఖర్చు చేసి ఈ 2 ప్రాజెక్టులను గట్టెక్కించాలనే ప్రణాళికలు చేశారు. ఇక సీతారామ ఎత్తిపోతల్లో సత్తుపల్లి ట్రంక్ కింద కనీసం 1,00,000 ఎకరాలు పారించాలని గతంలోనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. దేవాదులను ఈ సీజన్లో 100% పూర్తి చేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో పనులు పూర్తి కనీసం 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. ఈ మేర ఖర్చు కోసం ప్రభుత్వం మళ్లీ రుణాలపైనే ఆధారపడవలసి రానుంది. సీతారామ, దేవాదులు, తుపాకులగూడెం, వరద కాలువ ప్రాజెక్టులకు కలిసి మరో కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా 17,000 కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతించారు. మిగిలిన నిధులతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయవలసి ఉంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 20,000 కోట్లకు పైగా రుణాలతోనే ప్రాజెక్టులను గట్టెక్కించే అవకాశాలున్నాయి. కాళేశ్వరం నిర్వహణకి 7,000 కోట్లు. బడ్జెట్లో నిర్వహణ పద్ధతికి కేటాయింపులు భారీగా పెంచారు. గతేడాది తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్ధతి కింద 7,446.97 కోట్లు ఇవ్వగా ఈసారి 10,506.58 కోట్లు పెంచారు. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాల తిరిగి చెల్లింపులకు నిర్వహణ పద్ధతి కింద
5,219 కోట్లు కేటాయించగా ఈసారి 7,000 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా 91,000 కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ఒప్పందాలు జరగ్గా అందులో 76,000 కోట్లు మంజూరు చేశారు. ఈ మొత్తంలో నుంచే 44,000 కోట్లు ఖర్చు చేశారు. మరో 32,000 కోట్ల లభ్యతగా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కార్పొరేషన్ రుణాల ద్వారా ఈ 7,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నారు. ప్రధాన ప్రాజెక్టుల కేటాయింపులు ఇలా ఉన్నాయి. కాళేశ్వరానికి 918 కోట్ల కేటాయింపులు, పాల్మూరు రంగారెడ్డికి 960 కోట్ల కేటాయింపు, సీతారామ 689.48 కోట్లు కేటాయింపు, డిండి 545.42 కేటాయింపు, ఎస్ఎల్బీసీకి 331.41 కోట్లు కేటాయింపు, కల్వకుర్తికి 75 కోట్లు కేటాయింపు, నెట్టెంపాడుకి 192.75 కోట్లు కేటాయింపు, భీమాకి 57 కోట్లు కేటాయింపు, దేవాదులు 49.90 కోట్లు కేటాయింపు, ఎల్లంపల్లికి 99.88 కోట్లు కేటాయింపు, లోయర్ పెన్గంగకు 199.50 కోట్లు కేటాయింపు, మిషన్ కాకతీయకు 750 కోట్లు కేటాయింపు జరిగింది. ఈసారి బడ్జెట్లో విద్యాశాఖకు పెరిగిన కేటాయింపులు. గతేడాదితో పోలిస్తే బడ్జెట్లో ఈసారి విద్యారంగానికి కేటాయింపులు పెరిగాయి. గతేడాది పాఠశాల, ఉన్నత సాంకేతిక విద్యాశాఖలకు మొత్తంగా 12,138 కోట్లు కేటాయించగా ఈసారి ఆయా శాఖలకు 13,564.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అంటే గతేడాదితో పోలిస్తే 1,426.65 కోట్ల మేర అదనపు నిధులు కేటాయింపులు చేసింది. ఇందులో పాఠశాల విద్యలోనే 90% కేటాయింపులను పెంచింది. గతేడాది పాఠశాల విద్యకు 10,405.31 కోట్లు కేటాయించగా ఈసారి 11,693.08 కోట్లు కేటాయించింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి 1,287.77 కోట్లు అదనంగా కేటాయించింది. ఇందులో సగానికి పైగా బడ్జెట్ను నిర్వహణ పద్దు కింద అదనంగా కేటాయించగా అవి వేతనాలు, నిర్వహణ వ్యయం కిందే ఖర్చు కానున్నాయి. ఇక ప్రగతి పద్దు కింద కేటాయించిన మిగతా మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించనుంది. గతేడాది ఉన్నత విద్యకు 1,465.02 కోట్లు, సాంకేతిక విద్యకు 270.23 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి ఉన్నత విద్యకు 1,592.77 కోట్లు, సాంకేతిక విద్యకు 278.81 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఈసారి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి పద్దును రెట్టింపు చేసింది. కేంద్ర ప్రయోజిత పథకాల అమలుకు నిధులను ఎక్కువ మొత్తంలో కేటాయించింది. రోసా అమలు కోసం గతేడాది 14.73 కోట్లు కేటాయించగా ఈసారి 75.71 కోట్లను కేటాయించింది. అలాగే సాంస్కృతిక అకాడమీ కోసం 15 లక్షలు కేటాయించింది. ఇటు యూనివర్సిటీల్లో మహిళల టాయిలెట్ల నిర్మాణానికి ఈసారి 10 కోట్లు కేటాయించింది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు కలిగిన తెలుగు యూనివర్సిటీకి మాత్రం 3 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. ఇతర యూనివర్సిటీలకి కేటాయింపులేవీ చేయలేదు. పెంపుదల ఇలా: పాఠశాల విద్యలో గతేడాది కంటే ఇప్పుడు 1,277.77 కోట్లు అదనంగా ఇచ్చింది. అందులో నిర్వహణ పద్దు కింద 731.35 కోట్లు, ప్రగతి పద్దు కింద 556.42 కోట్లు అదనంగా కేటాయించింది. ఉన్నత విద్యలో గతేడాది కంటే ఈసారి 130.75 కోట్లు అదనంగా ఇచ్చింది. అందులో నిర్వహణ పద్దు కింద 39.94 కోట్లు, ప్రగతి పద్దు కింద 89.81 కోట్లు అదనంగా కేటాయించింది.
సాంకేతిక విద్యలో గత ఏడాది కంటే ఇప్పుడు 8.58 కోట్లు అదనంగా ఇచ్చింది. ఇందులో నిర్వహణ పద్దు కింద 55 లక్షలు, ప్రగతి పద్దు కింద 8.02 కోట్లు అదనంగా కేటాయించింది. కాగా విద్యాశాఖకి ఈసారి బడ్జెట్ కేటాయింపులు పెరిగిన రాష్ట్ర మొత్తం బడ్జెట్లో చూస్తే విద్యారంగం వాటా తగ్గింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్ర బడ్జెట్ క్రమంగా పెరుగుతున్న విద్యారంగానికి కేటాయింపుల శాతం ఆ మేరకు పెరగట్లేదు. 2021-22 సంవత్సరం బడ్జెట్లో విద్యాశాఖ కేటాయింపులు పరిశీలించినట్లయితే పాఠశాల విద్యకు 11,693.08 కోట్లు, ఉన్నత విద్యకు 1,592.77 కోట్లు, సాంకేతిక విద్యకు 278.81 కోట్లు, మొత్తం 13,564.65 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీలకు 625 కోట్లు కేటాయించింది. విద్యాశాఖకు గతేడాది కంటే ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయింపు పెరిగినా యూనివర్సిటీల అభివృద్ధికి మాత్రం కేటాయింపులు లేకుండా పోయాయి. యూనివర్సిటీల నిర్వహణ పద్దులు గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ నిధులను పెంచినా అవి యూనివర్సిటీ యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపులకే సరిపోనున్నాయి. యూనివర్సిటీలు గతేడాది 606.73 కోట్లు కేటాయించగా ఈసారి 627.31 కోట్లు కేటాయించింది. మరోవైపు కరీంనగర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీకి గతేడాది 5.59 కోట్లు కేటాయించగా ఈసారి 5.76 కోట్లు కేటాయించింది. అలాగే సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజీకి గతేడాది 5.1 కోట్లు కేటాయించగా ఈసారి 5.25 కోట్లు కేటాయించింది. మంతిని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీకి గతేడాది 84.7 కోట్లు కేటాయించగా ఈసారి 87.25 కోట్లను కేటాయించింది. చెక్కు చెదరని వ్యవసాయం. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైన రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సామాజిక ఆర్థిక స్వరూపం నివేదిక వెల్లడించింది. 2020-21లో జీఎస్డీపీ వృద్ధి రేటు -1.26% తగ్గింది. అయితే దేశ జీడీపీ వృద్ధి రేటు -8% పడిపోయింది. దీంతో పోలిస్తే రాష్ట్ర వృద్ధి రేటు మెరుగైన స్థానంలో ఉంది. వ్యవసాయ రంగం వృద్ధి మాత్రం చెక్కు చెదరలేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ పల్లెలు తట్టుకొని నిలబడ్డాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు ఫలితం. కొన్నాళ్ళుగా బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కల్పించిన వాణిజ్య సేవలు, సమాచార సాంకేతిక, స్థిరాస్తి నిర్మాణ రంగాలు కరోనా కారణంగా ఒక్కసారి కుప్పకూలాయి. కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక రంగం వ్యవసాయం. కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధికి క్రియాశీలంగా ఉంది. గత ప్రభుత్వాలు దండుగాని ఈసిడించుకున్న వ్యవసాయమే నేడు కరోనాను తట్టుకొని అభివృద్ధి సాధించింది. ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో తీసుకున్న ఉద్దీపన చర్యలతోనే ఇది సాధ్యమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22 బడ్జెట్ అంచనాలను హరీష్ రావు గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,30,825.96 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,69,383.44 కోట్లు, క్యాపిటల్ వ్యయం 29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు 6,743.50 కోట్లు, ఆర్థిక లోటు 45,509.60 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు, సమస్యలు, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. వాటన్నిటినీ చాకచక్యంగా అధిగమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడిచిందని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కొత్త పంతలు తొక్కిందని, సంక్షేమంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిందని పేర్కొన్నారు. ప్రజల నుంచి గొప్ప సహకారం, అండదండ లభించాయని, దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఆదాయం పెరిగిందని, నేడు తెలంగాణ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. 2021
2020-21లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారంగా 9,78,373 కోట్లుగా ఉంటుందని అంచనా. లాక్డౌన్ కారణంగా 2019-20లో జిఎస్డిపి 13.5% నుంచి 1.3%కి తగ్గింది. జాతీయ జీడిపి వృద్ధి రేటు 7.8% నుంచి -3.8%కి పడిపోయింది. జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు మెరుగ్గా ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం వల్ల కరోనా సంక్షోభం చుట్టుముట్టిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడింది. మెరుగైన విద్యుత్ సరఫరా, పెరిగిన నీటి వసతి, రైతు బంధు, గొర్రెల పంపిణీ, చేపల పెంపకాన్ని విస్తృతం చేయడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు ద్వారా 2020-21 ప్రాథమిక రంగ అంచనాల్లో 17.7% వృద్ధి రేటును నమోదు చేసిందని వివరించారు. తలసరి ఆదాయం పెరిగింది. రాష్ట్ర తలసరి ఆదాయం 2020-21 సంవత్సరానికి 2,27,145గా ఉంటుందని కేంద్ర గణాంక అంచనా వేసింది. రాష్ట్ర తలసరి ఆదాయం 2,27,145 రూపాయలుగా ఉంటుందని కేంద్ర గణాంక సంస్థ అంచనా వేసింది. ఇది గతేడాది కంటే 0.6% ఎక్కువని హరీష్ రావు పేర్కొన్నారు. దేశ తలసరి ఆదాయం 2020-21కి 1,27,768 రూపాయలుగా ఉంటుందని అంచనా వేశారు. ఇది ముందటి ఏడాది కంటే 4.8% తక్కువని స్పష్టం చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే ఏకంగా 99,377 అధికంగా ఉంటుందని తెలిపారు. దుక్కుంటేనే దిక్కుంటుంది, నాగల సాగితేనే ఆకలి తీరుతుంది. ఇది ముమ్మాటికి నిజం. ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదని ఈసిడించుకున్న వాళ్ళే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్ష్యపడే విధంగా వ్యవసాయ రంగంలో మనం అపూర్వమైన ప్రగతి సాధించగలిగామని హరీష్ రావు పేర్కొన్నారు. వ్యవసాయానికి 25,000 కోట్లు కేటాయింపు, రైతు బీమా పథకానికి 1,200 కోట్లు కేటాయింపు, యాంత్రీకరణకు సర్కారు 1,500 కోట్లు కేటాయింపు జరిగింది. రూపాయి రాక పోక తెలంగాణ రాష్ట్రానికి రూపాయి రాక పరిశీలించినట్లయితే 50 కోట్లు రుణ వసూలు వల్ల వస్తుంది, 49,300 కోట్లు అప్పుల వల్ల వస్తుంది, 4,500 ప్రజాప్రభుత్వ కింద వస్తుంది, 1,76,126.94 కోట్లు రెవెన్యూ రాబడులుగా వస్తున్నాయి. రూపాయి పోక పరిశీలించినట్లయితే 1,69,383.44 రెవెన్యూ వ్యయం అవుతుంది, 29,046.77 కోట్లు మూలధనం వ్యయం అవుతుంది, 9,139.42 కోట్లు రుణాల చెల్లింపులకు అవుతుంది, 23,256.33 రుణాలు అడ్వాన్సుల కింద ఖర్చు అవుతుంది. ఈ బడ్జెట్లో అప్పులు 2.86 లక్షల కోట్లు. తలసరి అప్పు 81,935 రూపాయలు. గత ఏడాది తలసరి అప్పు 65,840 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పద్దు పెరిగిపోతుంది. ద్రవ్య నియంత్రణ నిర్వహణ చట్టం FRBM పరిమితులకు లోబడే ప్రభుత్వం ప్రతి ఏటా తెస్తున్న అప్పులు ఒక్క ఏడాది బడ్జెట్ మించిపోయాయి. ఈ ఏడాది బడ్జెట్ 2.30 లక్షల కోట్లు కాగా మొత్తం అప్పులు 2.86 లక్షల కోట్లకు పెరిగాయి. 2020-21 ఏడాదికి గాను సవరించిన అంచనాల ప్రకారం అప్పులు 2.45 లక్షల కోట్ల కాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది మరో 41,000 కోట్ల పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపైన 81,395 రూపాయలు అప్పు ఉన్నట్ల లెక్క. గత ఏడాది తలసరి అప్పు 65,480 రూపాయలు కాగా
మరో 16,000 పెరిగింది. 2.44 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్లోనే. రాష్ట్ర ప్రభుత్వం రుణాలను ఎక్కువగా బహిరంగ మార్కెట్ ద్వారానే సేకరిస్తుంది. అప్పటి వరకు బహిరంగ మార్కెట్ రుణాల చిట్టా 2.44 లక్షల కోట్లకు వచ్చే ఏడాది ప్రతిపాదనలతో కలిపి చేరింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 7,852 కోట్లు, స్వయం ప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 14,860 కోట్లు, బాండ్ల రూపంలో 19,552 కోట్లు రుణాల రూపంలో సమీకరణ చేసినట్లు బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. గత 6 ఏళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1.29 లక్షల కోట్ల అప్పు ఉంటే 2021-22 ముగిసే నాటికి ఇది 2.86 లక్షల కోట్లకు చేరింది. అంటే 6 ఏళ్లలో రాష్ట్రంపై పెరిగిన అప్పుల భారం అక్షరాల 1,57,000 కోట్ల రూపాయలన్నమాట. గత 6 ఏళ్లుగా అప్పులు పెరిగాయి. 2016-17 సంవత్సరానికి 1,29,531.89 కోట్లు ఉంది. 2017-18 సంవత్సరానికి 1,52,190.12 కోట్ల అప్పు ఉంది. 2018-19 సంవత్సరానికి 1,75,281.07 కోట్ల అప్పు ఉంది. 2019-20కి చూసినట్లయితే 2,05,858.33 కోట్లు అప్పు ఉంది. ఇది జిఎస్డిపిలో రాష్ట్ర జిఎస్డిపిలో రుణాల వాటా శాతం 21.32%. 2020-21 సంవత్సరానికి 2,45,282.64 కోట్ల అప్పు ఉంది. ఇది రాష్ట్ర జిఎస్డిపిలో శాతం 25.07%. 2021-22 సంవత్సరానికి 2,86,804.64 కోట్ల అప్పు ఉంది. ఈ రుణాలు జిఎస్డిపిలో శాతంలో 24.84%గా ఉంది. రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు గతేడాదితో పోలిస్తే కేటాయింపులు స్వల్పంగా పెంచింది. గతేడాది 6,185.97 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 6,295 కోట్లు కేటాయించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల పథకాలకు యథాతథ కేటాయింపులు చేసిన ప్రభుత్వం ఆరోగ్య మిషన్ పథకాలకు మాత్రం అధిక నిధులు కేటాయించింది. ఔషధాల కొనుగోలుకు మాత్రం గతంతో పోలిస్తే ఈ ఏడాది నిధులు తగ్గింది. గత ఏడాది మాదిరిగానే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రుణంగా 720.27 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి గత ఏడాదితో మాదిరిగానే 211.86 కోట్లు, పెన్షన్దారుల ఆరోగ్య పథకానికి 150 కోట్లు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి 45.88 కోట్లు కలిపి మొత్తం కేటాయింపులు 410.35 కోట్లు. ఆరోగ్యశ్రీ పరిధిలోనికి రాని బీపీఎల్ కుటుంబాలు నిమ్స్లో చికిత్స పొందితే వారికి సాయం చేసినందుకు కోటి కేటాయింపు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో ఈసారి 1,213 కోట్ల కేటాయింపు. నిమ్స్లో వేతనాల పెంపును అమలు చేయడంలో భాగంగా ఈసారి 213.85 కోట్లు కేటాయింపు. వైద్య విధాన పరిషత్లో ఆపరేషన్ పరికరాల కొనుగోలుకు 13.54 కోట్లు, ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుధ్య భద్రతా కార్మికులకు 48.15 కోట్లు కేటాయింపు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు బలోపేతం చేసినందుకు కోటి, వైద్య విద్యలో సర్జికల్ వస్తువుల కోసం 3 కోట్లు, పారిశుధ్యం భద్రతా సిబ్బంది కోసం 40 కోట్లు, ఔషధాల కొనుగోలుకు 254 కోట్లు. గత ఏడాది కేటాయింపులు 265.41 కోట్లు. 108 అత్యవసర వాహన సేవల కోసం 52.94 కోట్లు. గత ఏడాది కేటాయింపులు 49 కోట్లు.
104 మొబైల్ వాహనాల సేవల కోసం 36.82 కోట్లు, కేసీఆర్ కిట్ అమ్మఒడి కోసం 330 కోట్లు, 102 అమ్మఒడి పథకానికి 15 కోట్లు. రాష్ట్ర వాటాలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్కు 182 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక రంగానికి 3077 కోట్లు కేటాయించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 2021-22లో పారిశ్రామిక రంగానికి 3077 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపుల సింహభాగం 2500 కోట్లు పరిశ్రమ రాయితీలు, ప్రోత్సాహకాలే ఉండడం గమనార్హం. గత ఏడాది 2020-21లో వార్షిక బడ్జెట్లో పోలిస్తే ఈ ఏడాది పారిశ్రామిక రంగం కేటాయింపులు 1079 కోట్ల మేర పెరిగాయి. కాగా ఈ ఏడాది పారిశ్రామిక రంగం కేటాయింపుల్లో జీతభత్యాలు, వాహనాలు, కార్యాలయ నిర్వహణ తదితర కోసం నిర్వహణ పద్దు కింద 330.96 కోట్లు కేటాయించారు. ప్రగతి పద్దు పేరిట పరిశ్రమల విభాగంతో పాటు ఇతర అనుబంధ శాఖలకు 1616.31 కోట్లు, ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ కింద సుమారు 1130 కోట్లు కేటాయించారు. విద్యుత్, ఎస్జీఎస్టీ, నైపుణ్య శిక్షణ, స్టాంపు డ్యూటీ, భూ బదలాయింపు, పెట్టుబడి రాయితీ తదితరాలకు సంబంధించిన రాష్ట్రంలో వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 3000 మంది పారిశ్రామికవేత్తలకు 2800 కోట్ల మేర రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించిన బకాయిలున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో రాయితీలు, ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించినందుకు 1500 కోట్లు కేటాయించిన అరకొర చెల్లింపులే జరిగాయి. ప్రస్తుత బడ్జెట్లో పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాల కోసం 2500 కోట్లు కేటాయించడంతో పారిశ్రామికవేత్తలకు, మరీ ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమల నిర్వహణకు ఊరట దక్కనుంది. ఐటీ రంగానికి 360 కోట్లు. ఐటీ రంగంలో ఎగుమతుల వృద్ధి రేటు విషయంలో దేశ సగటు 8.09%తో పోలిస్తే రాష్ట్రంలో వృద్ధి రేటు 17.93%గా ఉంది. ఐటీ స్టార్టప్లకు హబ్గా పేరు పొందిన హైదరాబాద్లోని కోంపల్లి, కొల్లూరు, శంషాబాద్, ఉప్పల్, పోచారం తదితర కొత్త ప్రాంతాలకు ఐటీ రంగం విస్తరిస్తుంది. మరోవైపు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఐటీ టవర్లను మనుగడలోనికి వస్తాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగానికి కొత్త ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఐటీ రంగంలో మౌలిక వసతులు మెరుగుపరుచునేందుకు 360 కోట్లను ప్రస్తుత వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి భారీ నిధులు కేటాయించారు. 29,271 కోట్లు ప్రతిపాదన చేశారు. రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సింహభాగం కేటాయించారు. ఈ శాఖకు ప్రగతి, నిర్వహణ పద్దులు, కేంద్ర ప్రయోజిత పథకాలు, ఇతర సంక్షేమ పథకాలు కేటాయింపులు తదితరాలు కలుపుకొని మొత్తం 29,271 కోట్లు ప్రతిపాదించడం విశేషం. ఇది గత ఏడాదితో పోలిస్తే 6,267 కోట్లు మేరకు అధికం. బడ్జెట్లో పీఆర్, ఆర్డీ శాఖకు భారీగా నిధుల కేటాయింపుతో పల్లి ప్రగతి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లయింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన చర్యల్లో భాగంగా గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కారు అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్ను ప్రతిపాదించింది. పల్లి ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు 5,761 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఆర్, ఆర్డీ శాఖకు 23,005.35 కోట్లు కేటాయించింది. అంతకు ముందు ఏడాది 2019-20తో పోలిస్తే 7,880.46 కోట్లు అధికం. ఇక 2021-22 బడ్జెట్లో భాగంగా ప్రగతి పద్దు కింద పంచాయతీరాజ్కు 5,433.99 కోట్లు, గ్రామీణ అభివృద్ధికి 10,154 కోట్లు, నిర్వహణ పద్దు కింద పీఆర్కు 6,898.08 కోట్లు, ఆర్డీకి 67.13 కోట్లు ప్రతిపాదించారు. 36,521 మందికి ఆసరా.
39,36,521 మందికి ఆసరా. 2021-22 బడ్జెట్లో ఆసరా పింఛన్స్ కోసం 11,728 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 39,36,521 మందికి ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 2019-20లో కేంద్రం ఒక్కొక్కరికి 200 చొప్పున 6,66,105 కోట్ల మందికి 105 కోట్ల మేర సహాయం అందజేసింది. వీరందరికీ ఒక్కొక్కరికి 1,816 రాష్ట్ర ప్రభుత్వం జతచేసి 2,016 పింఛను అందిస్తున్న విషయం తెలిసిందే. వీరే కాకుండా 31,31,660 మంది అసహాయులకు నెలకు 2,016 చొప్పున, దివ్యాంగులకు 3,016 చొప్పున పూర్తి మొత్తాన్ని రాష్ట్రమే భరిస్తూ ఆసరా పింఛన్లు అందిస్తుంది. 2019-20 ఆడిట్ నివేదిక ప్రకారం పింఛన్ల పంపిణీలో కేంద్రం వాటా 1.20% మాత్రమే కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అసహాయులకు జీవన భద్రత కల్పనకు వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, కల్లు గీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు 2,016 చొప్పున, దివ్యాంగులకు 3,016 చొప్పున ఆసరా పింఛన్లు అందజేస్తున్నారు. పరిషత్తుకు 500 కోట్లు. బడ్జెట్లో తొలిసారిగా జిల్లా పరిషత్, మండల పరిషత్తులకు 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో జడ్పీలకి 252 కోట్లు, మండల పరిషత్తుకు 248 కోట్లు ప్రతిపాదనలు చేసింది.